ఏమండి భోజనం రండి. ఏమండి అన్ని టేబుల్ మీద పెట్టాను, మీ పని అయ్యే కొంచెం పోంచుకోండి. చక్రపాణి గారు, మీ అభిమానుల దగ్గర నుండి అబ్బబ్బబ్బా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి. చక్రపాణి గారి అడ్రస్ ఏమిటి? ఈ చక్రపాణి గారు ఆడ మగ, ఏం చదివారు, వయసు ఎంత, పెళ్ళయిందా, పిల్లల, చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా? ఓ ఉక్కిరి బిక్కిరైపోతున్నాం అనుకోండి. వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. సారీ అండి, నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు. అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి. నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రిక ఇవ్వండి. సరే అలాగే, ఇదిగో ఈ చెక్కు తీసుకోండి. థ్యాంక్ యూ, వస్తానండి. చిన్నాళ్ళుగా చూస్తున్నాను, కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు గాని మీ కథ గాని నేను ఎక్కడ చూడలేదబ్బా. నేనే చూడలేదు. మరెందుకు రాసేయటం పనిలేక? చక్రపాణిని చూడండి. చూడు, వాడొక బచ్చ పుట్టి 2 నాళ్ళు అయింది. అంది పిల్లల్ని చెప్తుంది చూడు, ఒక మందన కోడి పిల్లల్ని బతుకుతుంది 20-21 అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసి పడేస్తాడు. ఏదో మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేశాను. ఏమని? ఏమండి, మీది అసలు పేరా కలం పేరా, మీరు ఆడా మగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది. నేను ఆడకాదు మగాని వస్తుంది, కానీ నువ్వు మాత్రం నమ్మకం. ఎందుకంటే ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితోనే, ఈ చక్రపాణి గారితోనే ప్రారంభమైంది. ఆడైతేనే మొగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్లాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. అలాంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిటా కాలుగాలి పిల్ల అలా తిరుగుతున్నావు? చిట్టుబాబు, అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ మారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. కంగారు పడాల్సింది ఏమీ లేదండి. మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది. మీకు పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా గుమ్మడి పనిలా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్. దుర్గా తల్లిగా పుట్టింది అనమాట. నో మిమ్మల్ని తండ్రి చేస్తుంది. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే? బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా, కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన బట్ట ఈ మిషన్లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జవాబు వచ్చేస్తుంది. పొద్దున విమానం ఎక్కామంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది, కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టి 1 నెలలో 2 నెలల్లో అది అభాసన అవుతుంది. అయ్యో పొరపాటు. నేను ఎందుకు చెప్పానంటే, మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్ది లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. నీ బిడ్డ పెట్టి గొప్ప పని చేసేవాళ్ళే. ఏంటి, చింతకాయలు తీసుకురానా, మట్టి బట్టలు తీసుకురానా? No. I must thank you. Is it? Come on, thank you. అందరూ చూడాలి. ఇవన్నీ చూసారా? ఫ్రిడ్జ్, టీవీ, ఫ్రిడ్జ్. ఎక్కడ వెళ్ళి? అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్? కవితమ్మ కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవితమ్మ ఎక్కడికి వెళ్ళిందో? చిన్నబాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కవిత కనపట్ల నీకేమైనా బుద్ధుంది? క్షమించవయ్యా. ఏమయ్యా, కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీత టాకీస్లో. ఏం యాక్ట్ చేసిందే?
నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబా గారు అమ్మాయి చిన్న పిల్ల. చిన్న పిల్లని చూసి అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాడ్చుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. బాగుందా? అవును. కవిత, నువ్వు ఇక్కడ ఉన్నావా? అంకుల్, నాకు ఆకలి ఇస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో, నాకు ఆకలి ఇస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ, నా స్కూల్లో నేనే ఫస్ట్. ABCD 1 2 3 4 రింగ్ రింగ్ రాసెస్, బాబా బ్రేక్ఫాస్ట్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ, మా స్కూల్లో ఫ్రైడేస్ డే జరుగుతుంది. కొత్త బట్టలు, బూట్లు, సాక్స్ వేసుకొని రమ్మన్నారు డాడీ. మీ అమ్మతో చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతావు? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొని పెట్టిన పాపను పోయారా? నేను కొని పెడతాను. నాకు కావాల్సి కూడా నువ్వే కదా కొని పెడతావు, మళ్ళీ చెప్తావు. చాలండి.